చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని రాణి నా పేరు. మున్సిపాలిటీ వాళ్ళకి నేను శారీస్ పంపడం జరిగింది. ఈరోజు చీఫ్ గెస్ట్గా పల్లె నరసింహరావు అన్ననే మనోజ్ యాదవ్ని పిలిచాము చీఫ్ గెస్ట్గా. వాళ్ళ తూరులో చీరలు పంపకం జరిగింది. మహా ట్రస్ట్ వారి ద్వారా మన రాణి గారు పిలుపు మేరకు ఇక్కడ వచ్చిన మేము, నా పేరు పల్లె నరసింహరావు, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల గురించి అందరి గురించి. అయితే మన రాణి గారు ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటు చేసి ఆమె యొక్క సంకల్పము ఈ యొక్క మున్సిపాలిటీలో డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు పారిశుద్ధ కార్యక్రమాలు లేడీస్కి వాళ్ళకు చీరల పంపిణీ ఈరోజు చేయడము హర్షణీయమైనది. ఆమె యొక్క మనస్తత్వము ఇతరులు కూడా మరి తెలుసుకొని ఈ విధంగా పేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థగా ఈ విధంగా కొన్ని పంపిణీ చేస్తూ ఉంటే కూడా మనం జీవితం మనుగడకు కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పి తలుస్తూ ఈ మన రాణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు మనోజ్ యాదవ్, జూబ్లీ హిల్స్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన పల్లె నరసింహరావు అన్న గారికి మరియు రాణి మేడం గారికి మరియు ఈ మహా చారిటబుల్ ట్రస్ట్ సంస్థ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మన జిహెచ్ఎంసి కార్మికులు ఏదైతే మనం పొద్దున లేవగానే మనకు ఫస్ట్ సర్వీస్ చేసేటోళ్ళే జిహెచ్ఎంసి కార్మికులు. వీళ్ళే మొదటి మన పబ్లిక్ సేవ ప్రజాసేవ చేసేటోళ్ళు అనేది అంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళే. పొద్దున్న లేవంగానే ఎవరు కనిపిస్తారంటే మనం గేట్ తెరవంగానే ఫస్ట్ మనకు జిహెచ్ఎంసీ కార్మికులే ముందు కనిపిస్తారు. కావున వీళ్ళను గుర్తించినందుకు వీళ్ళకు ఇది ఒక చిన్న ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది. ఇలాంటివి చాలా ప్రోగ్రాంలు చేయాలని మేము కూడా కోరుతూ, మరియు రాణి మేడం గారు కూడా ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు టీచర్స్లకు, అంగన్వాడీ టీచర్లకు చీరలు పంపడం జరిగింది. ఇప్పుడు ఈసారి జిహెచ్ఎంసి కార్మికులకు చీరలు పంపడం జరిగింది. ఇలాంటిది ఎంకరేజ్మెంట్ రాణి మేడం గారు చేస్తున్నారు కాబట్టి నా హృదయపూర్వకంగా రాణి మేడంకి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ మహా చారిటబుల్ ట్రస్ట్కి అందరు హెల్ప్ చేస్తున్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్.